యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటూ తాను ఏది ఆచరిస్తే అదే ధర్మమని శ్రీకృష్ణుడు చెప్పాడు. ధర్మ సంస్థాపన కోసం కురుక్షేత్ర సంగ్రామాన్ని నిర్వర్తించి దుష్ట సంహారం చేయించిన దేవదేవుడు శ్రీకృష్ణుడు. మహాభారత యుద్ధంతో కలియుగ ఆరంభానికి బీజం వేసిన జగద్రక్షకుడు శ్రీకృష్ణుడు. శ్రీమన్నారాయణుని దశావతారాల్లో 8వ అవతారమైన కృష్ణుడు లీలా మానసరూపుడిగా పేరుగాంచాడు. అంతటి మహిమాన్వితుడైన కృష్ణుడికి అర్జునుడు కుచేలుడు స్నేహితులు. అయితే కుచేలార్జునుల్లో జగన్నాటక సూత్రధారి ఎవరి మీద ఎక్కువ ప్రేమను చూపించాడు? ఇద్దరిలో ఎవరి స్నేహం గొప్పది? నరనారాయణులే ద్వాపర యుగంలో కృష్ణార్జులుగా అవతరించారని అంటారు. వీరి జననానికి ఒక కారణం కూడా ఉంది. అయినా ఒకరికొకరు బంధువులే కాదు, గాఢమైన స్నేహితులు కూడా. కానీ అర్జునుడు దేవదేవుని ప్రార్థించే ప్రతి సందర్భంలోనూ ప్రతి సంఘటనలోనూ తాను తన రాజ్యం గురించే ఆలోచించేవాడు. అంతెందుకు సాక్షాత్తు శ్రీహరినే యుద్ధంలో తన రథసారిదిగా ఉండమని కోరాడు. పాండవుల రక్షణ కోసం శ్రీకృష్ణుడు చెయ్యని పనంటూ లేదు. ఇక కృష్ణ కుచేలుల స్నేహం భగవద్భాగవత సంబంధం కలిగింది. ఇద్దరు ఒకే గురువు వద్ద విద్యాభ్యాసం చేశారు. కృష్ణుడికి కుచేలుడు నమస్కరించిన సందర్భంలో ఎలాంటి స్వార్థపూరితమైన ఆలోచనలు లేవు. తన ధర్మం, భగవద్జ్ఞానం, తన కర్తవ్యం, పరమేశ్వర ఆరాధన తప్ప మరో ఆలోచనే ఉండేది కాదు. కుచేలుడి ప్రార్థనలో భగవంతుడే కనిపించాడు. తీవ్ర దారిద్ర్యంతో భార్య సలహా మేరకు కృష్ణుడిని కలిసినప్పుడు అసలు తానెందుకు వచ్చాడో కుచేలుడు మర్చిపోయాడు. తన స్నేహితుడిని చూసిన ఆనందంలో తన పేదరికమే గుర్తుకు రాలేదు. కాబట్టి కృష్ణ కుచేలుల స్నేహమే గొప్పదని అంటారు. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ ఇండియా.